పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఎవడప్ప సొమ్మని వదిలేశారు? జీవీఎంసీ అత్యంత బాధ్యతారాహిత్యం. ఒక్కరు కూడా ఆ డబ్బులు వసూలు చేయలేదు. $29 కోట్లు గాలికి వదిలేసి వెకిలి నవ్వులు. 10,000 రూపాయలు కూడా వదలని జీవీఎంసీ. $29 కోట్లు వదిలేసిందంటే అసలేం జరుగుతుంది? మనది కాకపోతే ఎక్కడి దాకైనా దేకమన్నారని పెద్దలు సామెతలు చెప్తూ ఉంటారు. అసలు డబ్బులు మనవి కాకపోతే ఎంత డబ్బులైనా ఎంత మొత్తమైనా సరే వదిలేయచ్చట. ఇది జీవీఎంసీ అధికారులను చూసి మనం నేర్చుకోవాలి. 100 రూపాయలు, 10,000, ₹1,00,000 కూడా వదలని జీవీఎంసీ అధికారులు ఇప్పుడు 35 కోట్ల రూపాయలని అప్పనంగా ఓ సంస్థకు వదిలేశారు. పన్ను వసూలు చేయాల్సింది పోయి ఆ సంస్థను కనీసం ఒక మాట కూడా అడగలేకపోతున్నారు. ఇప్పటిదాకా తెలిసిందని దాని ప్రకారం ఆ సంస్థకి నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప కనీసం వారిని ఏమీ అనడం లేదు. దీని వెనుక ఆ సంస్థ మీద ప్రేమ ఉందా, లేదా వారి నుంచి ముడుపులు అందాయా, లేదా అధికారుల చేతకాని తరమా అన్నది తెలియాల్సి ఉంది. గ్లోబల్ ఎంట్రోఫాలసిస్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్ రిప్రజెంట్ అని ఒక సంస్థ ఉంది. బి శ్రీనివాస్ అనే వ్యక్తి యజమాని. 80 ఎకరాల ల్యాండ్ విఎంఆర్డీఏ దగ్గర నుంచి కొనుగోలు చేశారు. 2008లో డి నెంబర్ 1025/2008, 2015లో విఎంఆర్డీఏ దగ్గర నుంచి భవన నిర్మాణం కోసం ప్లాన్ పొందారు. ఆర్సీ 195/A/05/PLG/L5, తేదీ 7/9/2015, ఎస్ నెంబర్ 1/P 62.70 ఎకరాలలో ఎండాడ విలేజ్లో నిర్మాణం చేపట్టారు. 2016 నుంచి 2021 ఆ సంవత్సరంలో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ బదులుగా ఇంటి పన్నులు విధించారు. దీనివల్ల జీవీఎంసీకి 64 కోట్ల నష్టం వచ్చింది. దీని మీద 14/11/2024 ఆరోపణలు అక్షర శిల్పంలో ప్రచురించారు. దానిపైన వివరణ ఇస్తూ నష్టం వచ్చిన 64 కోట్లు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ పైన మరలా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కోసం ఉన్నతాధికారులు ఆమోదించడం కోసం ఫైల్ పెట్టారు. గత నెల 14/7/2025న ప్రధాన కమిషనర్ ఆ ఫైల్ను ఆమోదించారు. అయితే నష్టం వచ్చింది 64 కోట్ల రూపాయల మేర అయితే చాలా తక్కువ మొత్తంలో మాత్రం నష్టం రికవరీ చేయడానికి ఫైల్ ఆమోదించారు. ఇదే అక్కడ అర్థం కాని అంతుపట్టని విషయం. కమిషనర్ 29 కోట్ల నష్టానికి దాదాపుగా ఈ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ సంబంధించిన ఫైల్ను మూవ్ చేశారు. అంటే ఈ 29 కోట్లు ఎవరికి లాస్ అంటే ప్రజలకే లాస్ అట. నష్టం వచ్చింది మొత్తం రావాల్సిన అమౌంట్ 64 కోట్లు. స్పెషల్ నోటీస్ ఇచ్చింది 35 కోట్లు. పెండింగ్ 29 కోట్లకు గాను ఎవరు బాధ్యత వహిస్తారు? 2016 నుంచి 2021 కాలంలో పనోరమా హిల్స్ టౌన్షిప్ పైన ఇంటి పన్నులు విధించి వారిపైన క్రమశిక్షణ చర్యలు శూన్యం. కమిషనర్ ఈ ఫైల్ను ఆమోదించే ముందు దానిపైన ఎటువంటి ఎంక్వైరీ కమిటీని స్వయంగా విచారించకుండా ఆ ఫైల్ను ఎలా ఆమోదించారు? గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను నేర్చుకోవాల్సింది ఏమంటే, ₹1,00,000 వస్తుందంటే 1,00,000 సార్లు తిరిగే అధికారులు, అవసరమైతే కమిషన్ కూడా తీసుకెళ్లి పన్నులు వసూలు చేసే ఈ సిబ్బంది ఇప్పుడు 29 కోట్ల రూపాయల విషయంలో ఏం సమాధానం చెప్తారు? అసలు 29 కోట్ల రూపాయలు వదిలేయాల్సిన అవసరం ఏముంది అంటే, ఆ సంస్థకు వీళ్ళు అమ్ముడు పోయారని అనుకోవాలా, లేదా కమిషనర్కి ఏం తెలియదనుకోవాలా? అసలు ఈ మొత్తం అంశంల విషయంలో ఎందుకింత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనేది ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం లేకపోతే మాత్రం అది చాలా బాధ్యతారహితం. మధురవాడ జోన్ పరిధిలో గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్కు 35 కోట్ల రూపాయలు చెల్లించాలని 15/7/2025 తేదీన ఒక స్పెషల్ నోటీస్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ అసైన్మెంట్ రివిజన్ అని ఒక నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అసలు ఆ నోటీస్ ఎవరికి ఇచ్చారనే దానిపై అక్షర శిల్పం ప్రత్యేకించి దృష్టి సారించింది. దీనిపై ఒక రకమైన
ఇర్రెస్పాన్సిబిలిటీ కనిపించింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇంత భారీ మొత్తంలో వసూలు చేయాల్సింది ఉండగా ఆ నోటీస్ ఇచ్చే విధానం కానీ, ఆ మొత్తం వారి నుంచి వసూలు చేద్దామని ఇంట్రెస్ట్ కానీ ఎవరికీ కనిపించలేదు. అక్షరశిల్పం ప్రత్యేకించి దీనిపై వెరిఫై చేయడంతో ఈ మొత్తం బాధ్యతారహితం బయటపడింది. గతంలో ఇదే విషయంలో ఎడిషన్ కమిషనర్ రెవెన్యూ, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ దీనిపై ప్రత్యేక దృష్టి సారించి అక్షరశిల్పం ప్రచురించిన కథనంపై స్పందించారు. కానీ వసూలు చేయడంలో మాత్రం ఎవరు కూడా సరిగ్గా స్పందించని దాఖలాలు లేవు. ఏదో అలా స్పెషల్ నోట్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అక్షరశిల్పం గతంలో ప్రశ్నించిన కథనానికి అధికారులు మమా అనిపించి ఊరుకున్నారు. 2017 నుంచి 2025 వరకు ఈ కథ వెనుక ఉన్న అధికారులపై ఎటువంటి చర్యలు లేవు. జోన్ 2లో పనిచేసిన జోనల్ కమిషనర్ నుంచి రెవెన్యూ ఆఫీసర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఆ సచివాలయం పరిధిలో ఉన్న అడ్మిన్లపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా అది లేదు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైనా ఒక ఇష్యూ జరిగితే అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటారు. ఉదాహరణకు ₹1,00,000 అవినీతి జోన్ 5లో పరిధిలో జరిగితే ఆ సచివాలయం ఎంప్లాయీని సస్పెండ్ చేస్తారు. అలాగే వేపకుంట జోన్ పరిధిలో ఒక ఇష్యూ జరిగితే ఆ టీం మొత్తాన్ని సస్పెండ్ చేసిన ఘనత వహించిన జీవీఎంసీ ఇలాంటి భారీ పనుల విషయంలో ఎందుకింత ఉదాసీనంగా వ్యవహరిస్తుంది? అధికారులు జోన్ 2లో జరిగిన భాగోతంపై అధికారిపై ఎవరూ చర్యలు తీసుకోలేదా? ఆ సమయంలో జోనల్ కమిషనర్గా పనిచేసిన పి సత్యవేణి, బి సన్యాసి నాయుడు, బొడ్డేపల్లి రాము, రెవెన్యూ ఆఫీసర్ పనిచేసిన పి రమేష్, ఏ అప్పలనాయుడు, కెవి రమణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, అడ్మిన్లపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అక్షరశిల్పం ప్రచురించిన కథనం ప్రకారం 64 కోట్లు జీవీఎంసీకి రావాలని ప్రశ్నించగా అధికారులు ఎలా లెక్కించారో తెలియదు. ఒక స్పెషల్ నోట్ ఇచ్చి వదిలేశారు. అయితే ఇప్పుడు అక్షరశిల్పంతో పాటు పాఠకులందరికీ అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే, జీవీఎంసీ చిన్న చిన్న వాళ్ళని పట్టుకుంటుంది తప్ప ఇలా భారీగా పన్నులు మాత్రం అసలు పట్టించుకోరు. కనీసం వారి జోలికి వెళ్లకుండా వారి మాట ఎత్తరు. దీనిపై ఏ అధికారి కూడా వెళ్ళి ఆ సంస్థను కలిసి మీరు ఈ అమౌంట్ చెల్లించాలి అని ఎందుకు చెల్లించలేదని అడిగే దాఖలాలు లేవు. అలానే అడిషనల్ కమిషనర్ కానీ, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ వారు కానీ ఇంతవరకు దాన్ని టచ్ చేసిన దాఖలాలు లేవు. 8 జోన్ల పరిధిలో ఎక్కడ రూపాయి వచ్చినా విడిచిపెట్టని అధికారులు దీనిపై పన్ను వేసి వసూలు చేసిన దాఖలాలే అసలే లేవు. ప్రస్తుత కమిషనర్ కేతన్ గారు ఆగస్టు ఎండింగ్కి 50% రెవెన్యూ వసూలు కావాలని చెప్పినప్పటికీ అధికారులు ముద్రనిధిలో ఉన్నారట. ఇకనైనా ఈ విషయం పట్టించుకుంటే ఆ 64 కోట్లు వస్తాయో లేదో చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.